అయ్యా నమస్కారం అయ్యా. నా పేరు స్క్రాప్ బాయ్. ఇక్కడ యూట్యూబ్లో తిరుగుతూ ఉంటాను. మీకోసం కొత్త వీడియో తీసుకొచ్చాను. కొద్దిగా వీడియో అంతా చూసి నేను తప్పులు చెప్తే కింద కామెంట్ రూపంలో సజెస్ట్ చేస్తాను కోరుకుంటున్నాను. పనిలో పని ఇక్కడ లైక్, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ రెండు కూడా కొట్టారు అనుకో మనకు మంచి మోటివేషన్ అనిపిస్తుంది. మరి ఇంకెందుకు లాగ్, వీడియో స్టార్ట్ చేద్దామా? రామేశ్వరం ద పంబం బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్కి ఎంతో చరిత్ర ఉంది మామ. ఒక్క 2 minutes మనం ఎంత గొప్ప బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేయబోతున్నామో దాని చరిత్ర గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ బ్రిడ్జ్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తారో మీ అందరికి తెలిసిందే. రామేశ్వరం ఇండియన్ మైథాలజీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. డైరెక్ట్గా శ్రీరాముడే తన సొంత చేతులతో పెట్టిన శివలింగం ఈ రామేశ్వరంలో ఉంది మామ. ఈ రామేశ్వరం అనేది ఒక ఐలాండ్ లాంటిది మామ. దీని చుట్టూ సముద్రం ఉంటుంది. అండ్ మన ఇండియా మెయిన్ ల్యాండ్ నుంచి ఈ రామేశ్వరంకి ఆల్మోస్ట్ 2.3 కిలోమీటర్ అంటే 1.4 మైల్ డిస్టెన్స్ ఉండేది. అప్పట్లో రామేశ్వరం ఇచ్చారంటే మనకున్న మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఓన్లీ బోట్ మామ. 1911 ఆ పీరియడ్ ఆఫ్ టైంలో శ్రీలంక నుంచి ఇండియాకి ఏమైనా గూడ్స్ అవ్వాలంటే త్రూ రామేశ్వరం వచ్చే మామ. ఆ గూడ్స్ అంటే ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా ఇబ్బంది ఉండేది. ఎందుకంటే ఈ రామేశ్వరం అనేది 4 sides తో సీతో కవర్ అయి ఉంది. ఇప్పుడు ఆ గూడ్స్ ఇండియాకి తాడడానికి మనకున్న ఓన్లీ ఆప్షన్ త్రూ బోట్ మామ. ఈ బోట్లో ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ట్రావెలింగ్ కాస్ట్, లేబర్ కాస్ట్ అండ్ రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉండేది. సో 1911 ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మన బ్రిటిష్ గవర్నమెంట్ మన ఇండియా మెయిన్ ల్యాండ్ నుంచి రామేశ్వరంకి ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేద్దాం ఫిక్స్ అయ్యారు. 1911లో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు మామ. అండ్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 years అంటే 1914 కల్లా ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇండియాస్ ఫస్ట్ స్ట్రీట్ బ్రిడ్జ్ అని ఒక హిస్టారికల్ మూమెంట్ ని క్రియేట్ చేసింది మామ. ఇది మామ ఈ బ్రిడ్జ్ ఉన్న స్టోరీ. ఎంత గొప్ప బ్రిడ్జ్ అయినా సరే ఏదో ఒక టైంలో నేచర్కి ఎఫర్ట్ అవుతుంది మామ. అండ్ 1964లో వచ్చిన తుఫాన్కి ఈ బ్రిడ్జ్ కూడా చాలా ఎఫెక్ట్ అయింది. ప్రతిదానికి ఒక ఎక్స్పీరియట్ ఉంటుంది మామ. 1964లో వచ్చిన తుఫాన్కి ఈ పంబం బ్రిడ్జ్ అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని 1964లో దీన్ని మళ్ళీ రీబిల్డ్ చేసి యాజ్ యూజువల్ పబ్లిక్ యూజెస్కి తీసుకొచ్చింది మామ. అప్పట్లో మన ప్రైమ్ మినిస్టర్ అండ్ ద తమిళనాడు గవర్నమెంట్ దీని మీద చాలా అంటే చాలా వర్క్ చేస్తుంది మామ. ఏ బిగ్ సెల్యూట్ టు దెమ్. ఆల్మోస్ట్ ఒక 57 years ఈ బ్రిడ్జ్ చాలా సక్సెస్ఫుల్ వర్క్ అయింది మామ. బట్ ఇన్ ఇయర్ 2022లోని ఈ బ్రిడ్జ్ అనేది ఆపేశారు. ఎందుకంటే దీనికి విపరీతమైన కరోషన్, విపరీతమైన రస్టింగ్ పడడం వల్ల దీని మీద ట్రైన్స్ ట్రావెల్ చేయకూడదని మన గవర్నమెంట్ డిసైడ్ అయింది. హియర్ కమ్స్ ద గేమ్ చేంజర్ మన మోడీ తాత. మన ఇండియాస్ ఫస్ట్ వెర్టికల్ స్ట్రీట్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మామ. ఇది వన్ ఆఫ్ ది రిమార్కబుల్ థింగ్ ఇన్ మన ఇండియన్ రైల్వేస్. అండ్ మన ఇండియన్ చరిత్రలోనే చాలా గొప్ప కన్స్ట్రక్షన్ కింద ఈ వెర్టికల్ స్ట్రీట్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. ఒక 30 seconds ఈ బ్రిడ్జ్ గురించి తెలుసుకుందాం మామ. ఈ బ్రిడ్జ్ కిందకి ఎప్పుడైనా లార్జ్గా షిప్స్ లాంటివి వస్తే అక్కడ కనిపిస్తున్న ట్రాక్ అనేది వెర్టికల్గా పైకి లిఫ్ట్ అవుతుంది మామ. విచ్ ఈస్ వెరీ యూనిక్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ఇప్పుడు మనం ఇండియాస్ మోస్ట్ డేంజరస్ ట్రైన్ జర్నీ అదే ద న్యూ పంబం బ్రిడ్జ్ మనం ఎలా ట్రావెల్ చేయాలో తెలుసుకుందాం. హలో గైస్, నేను మీ స్క్రాప్ బాయ్ అండ్ వెల్కమ్ టు తాంబరం రైల్వే స్టేషన్. అరే బాబు, సడన్గా తాంబరం రైల్వే స్టేషన్ అంటావేంటి? అది ఎక్కడ ఉందో చెప్పు. ఓ సారీ మామ, చెప్పడం మర్చిపోయాను. నా జర్నీ విజయవాడలో స్టార్ట్ చేశాను. రండి విజయవాడ వెళ్ళిపోతాం మావ. నా జర్నీ అయితే విజయవాడ జంక్షన్ నుంచి స్టార్ట్ చేసాను మామ. ఎవ్రీడే మార్నింగ్ 6:10కి 12711 పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ విజయవాడ టు చెన్నై. ఆఫ్టర్నూన్ 12:30 కల్లా చెన్నై సెంట్రల్ స్టేషన్కి రీచ్ అయిపోయాను మామ. దీని టికెట్ ఫేర్ 220 rupees per head. మెయిన్ స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న లోకల్ ట్రైన్ ఎక్కి 10 rupees టికెట్ తీసుకొని తాంబరం స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను మామ. అండ్ వెల్కమ్ బ్యాక్ టు తాంబరం రైల్వే స్టేషన్. ఇదే మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ మామ. ట్రైన్ నెంబర్ 16103 తాంబరం టు రామేశ్వరం. స్పెసిఫిక్గా ఈ ట్రైన్లో ఎందుకు ట్రావెల్ చేసామని అడగండి మామ. లాస్ట్ మోడ్లో ఈ ట్రైన్లో టికెట్లు దొరికాయి. అండ్ ఇది డైలీ ట్రైన్. ఎవ్రీడే ఈవినింగ్ 6:10కి తాంబరం స్టేషన్లో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మార్నింగ్ 6 o'clock కల్లా రామేశ్వరం రీచ్ అయిపోద్ది. నాకు లాస్ట్ మోమెంట్లో ఈ ట్రైన్లో టికెట్లు దొరికాయి. మీకు ఏమైనా టికెట్లు దొరకకుండా జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే మీకు ఒక విజువల్స్ చూపిస్తాను. మీ ట్రైన్ అంతా ఓకే అనుకుంటే జనరల్లో ట్రావెల్ చేసండి. ఈ ట్రైనింగ్ మొత్తం 4 జనరల్ బోగీలు ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో తాంబరంలో 6 స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రస్తుతం ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది. మీ ట్రైన్ ఎక్కగానే మీకు పక్క సీట్ అయితే దొరికింది. బట్ ఆన్ ది వేలో క్రౌడ్ అనేది ఫుల్ అవుతుంది మామ. సో మీకు జనరల్లో వెళ్దాం అనేది లాస్ట్ మోడ్ ఆప్షన్ పెట్టుకుంది. ఎందుకంటే టికెట్ మ్యాక్స్ 98% ఈ ట్రైన్కి అయితే దొరికేస్తుంది. మన దరిద్రం దెబ్బలాడి మీ పక్క ట్రావెల్ చేయాలన్నా అనుకుంటే ఇది జనరల్ పొజిషన్. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సో మామ, మన ట్రైన్ అయితే ఎగ్జాక్ట్గా 6:10 అంటే 6:10కే స్టార్ట్ చేసి అటు ఇటు 1 minute కూడా లేట్ చేయలేదు. సో మీరు ఎవరైనా సరే రామేశ్వరం వెళ్దాం అనుకుంటే డైరెక్ట్గా టికెట్స్ దొరకలేదు అనుకుంటే ఈ ట్రైన్ ప్రిఫర్ చేయండి. హాయ్ మామ, తమిళనాడు ఎండలో ఉంది తెలుసు కదా. ఎగ్జాక్ట్గా తాంబరంలో 6:10కి స్టార్ట్ చేశాడు. ట్రైన్ స్టార్ట్ అవ్వగానే పడుకుని మామ ఫుల్ తలనొప్పి వస్తుంది. సో ఇదేదో ఒక ఊళ్ళో లేచాను మామ, వెల్లంపూర్ అంట. 8:30కి రావాల్సింది ట్రైన్ 7:45కి తీసుకొస్తాడు. లిటరల్లీ ఎగరేసుకుని వస్తాడు మాయ. సో కాసేపు మన ట్రైన్ గురించి మాట్లాడుకుందాం మామ. మన ట్రైన్ ఎవ్రీడే తాంబరంలో 6:10కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 5:40 కల్లా రామేశ్వరం అయితే రీచ్ అయిపోద్ది మామ. అండ్ ఈ ట్రైన్ ఒక స్పెషాలిటీ ఏంటంటే మనకి పంబం బ్రిడ్జ్ మన వెళ్తుంది. అండ్ నేను ఈ టికెట్స్ అనేవి జస్ట్ 2 days బ్యాకే బుక్ చేసుకున్నాను. అది ఎలా బుక్ చేసుకుని వేయడానికి స్టెప్ బై స్టెప్ చెప్తాను. నాకైతే అది వర్కౌట్ అయింది. మేబీ మీకు కూడా వర్కౌట్ అవుద్దేమో అనుకుంటున్నాను. సో ఏంటంటే నేను ఇది టికెట్ బుక్ చేయడానికి యూజ్ చేసిన యాప్ కన్ఫర్మ్ టికెట్ మామ. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు. టికెట్ బుక్ చేసుకుంటే ఏమని నాకు అక్కడ ట్రావెల్ కానీ ఒక ఆప్షన్ చూపించింది. టికెట్ మనీ ఎక్స్ట్రా 150 rupees పే చేయమని.
మనం తత్కాలు బుక్ చేసుకుని ఎక్స్ట్రా పే చేస్తాం కదా అని చెప్పి అలా 150 ఎక్స్ట్రా పే చేశాను. సో నాకు లాస్ట్ మూమెంట్లో టికెట్స్ అన్నీ కన్ఫర్మ్ అయిపోయి ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో ప్రజెంట్ మేము S4లో ట్రావెల్ చేస్తున్నాము, ఇదే మా ట్రైన్. సో మీరేమైనా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ ట్రైన్. కన్ఫర్మ్ టికెట్లో ట్రై చేయండి, 98% మీకు కన్ఫర్మ్ అయిపోద్ది. ఎందుకంటే నాకు లాస్ట్ మూమెంట్లో కన్ఫర్మ్ అయ్యింది. సో మీకు హెల్ప్ అవుద్దేమో అనుకున్నాను ఈ పాయింట్. నాలాగా జనరల్లో ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా మామ. సో జనరల్లో ట్రావెల్ చేసే వాళ్ళకి మీకు చూపిస్తాను సినిమా ఎలాగుందని. ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది. మరీ మన చెన్నై ట్రైన్స్ ఫుల్ బిషీగా ఉంటే రష్గా ఉంటే అనుకుంటారు, కానీ ఈ తాంబరం టు రామేశ్వరం ట్రైన్ ఖాళీగానే ఉంది. మీకు విజువల్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. దాని మీకు ఫిక్స్ అవ్వండి మేము జనరల్లో ట్రావెల్ చేయగలమా లేదా అన్నది. విజువల్స్ చూపిస్తాను చూడండి. సో ఇక మామ ఇది అండర్సర్వ్డ్ గ్యాస్, ఇదిగోండి అండర్సర్వ్డ్. మీకు లోపల సినిమాస్ అని చూపిస్తాను. ఈ ట్రైన్ వస్తే ట్రైన్ అయితే ఖాళీగా ఉంది మామ. ఆరామ్సే మీరు కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. మొత్తం మనకి ముందు 2 వెనకత 2 ఉన్నాయి. మీకు ఫ్రంట్ సైడ్ ఉన్న 2 చూపిస్తున్నాను. చెన్నైలో తాంబరం స్టార్ట్ అయిపోతే ఇలా పైకి పడుకోవచ్చు మామ, ఎవరు ఏమనరు. సో ఇది నేనే. ఇది జనరల్ కంపార్ట్మెంట్ మామ. ట్రైన్కి ఫ్రంట్ సైడ్ ఉన్న వైపు చూపిస్తుందండి మీకు. ప్రస్తుతం ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది మామ. మీరు ఆరామ్సే ట్రావెల్ చేయొచ్చు జనరల్లో ట్రావెల్ చేయాలనుకున్నా. ఎగ్జాక్ట్గా 4:10కి ప్లాట్ నెంబర్ 9లో తాంబరంలో పెడతారు మామ. మీరు ట్రైన్ పెట్టమని ఎక్కేస్తే ఆరామ్సే మీకు ప్లేస్ దొరుకుద్ది, కూర్చొని కంఫర్టబుల్గా అయితే ట్రావెల్ చేయొచ్చు. ఇది నా వర్షను. సో ప్రతి ఒక్కరు జనరల్లో ట్రావెల్ చేస్తాను నాకు తెలియదు, బట్ జనరల్లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్పి చూపిస్తున్నా. సో మామ అలాగా ఒక స్టాప్ దగ్గర అయితే సమోసా తీసుకున్నాను. మ్యాటెడ్ అంటే ఈ రూట్లో ఫుడ్ ఐటమ్స్ ఎటువంటి లేవు మామ. ఆన్లైన్లో కూడా చెక్ చేసా, ఈ రూట్లో డెలివరీ అవైలబుల్గా లేదంట. సో దొరికిందా అంతే అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి 2 సమోసా తీసుకున్నా. ఈ రూట్లో మనకు ఫుడ్ ఐటమ్స్ ఏమి దొరకట్లేదు మామ. మీరు ఎవరిని ఈ ట్రైన్లో ట్రావెల్ చేయాలనుకుంటే తాంబరంలోనే ఫుడ్ పార్సల్ చేసుకుని సమోసాలు కూడా చాలా వర్స్ట్గా ఉన్నాయి మామ. మన ట్రైన్ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్లో మొత్తం 4 జనరల్ బోగీలు ఉన్నాయి మామ. సో ముందు 2 వెనకత 2. మీరేమైనా సడన్గా వస్తే మీకు టికెట్ దొరకలేదంటే హ్యాపీగా జనరల్లో ట్రావెల్ చేయొచ్చు. మీకు విజువల్స్ చూపించా ఖాళీగా ఉంది. అది కాకుండా రిజర్వేషన్కి వస్తే మనకు మొత్తం 6 రిజర్వేషన్ బోగీలు ఉన్నాయి మామ. అంటే స్లీపర్ క్లాస్లో 98% కన్ఫర్మ్ టికెట్లోని మీరు ట్రిప్ గ్యారంటీ పెట్టుకుంటే మీ టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోద్ది. అంటే రిస్క్ తీసుకోకండి. ఇంకా అది కాకుండా 5 థర్డ్ ఏసీ బదులు ఉన్నాయి మామ. అది కాకుండా ఒక ఫస్ట్ ఏసీ ఉంది. సో ట్రైన్ అయితే చాలా మంచి ట్రైన్. అండ్ కోచెస్ కూడా అన్ని LHB కోచెస్, LSB సబ్నే కదా అంటారు, అప్డేటెడ్ వర్షన్స్. మీకు రిజర్వేషన్ కోచెస్ అని చూపిస్తాను చూడండి ఒకసారి. అది మా రీసెంట్ టైంలోనే మన కోచెస్ అని చాలా అప్డేట్ చేశారు. ఏంటంటే మన ట్రైన్ ఎంత ఫాస్ట్గా వెళ్ళినా మన లోపల మనకు ఆ స్పీడ్ అని తెలియకుండా చాలా స్టెబిలిటీగా ఉంటుంది. సో మీకు మన కోచెస్ చూపిస్తాను చూడండి. ఇది రిజర్వేషన్ కోచెస్ అనమాట. చాలా క్లీన్గా ఉన్నాయి, అన్ని కొత్త బోగిలే మామ. ఇక్కడ చూసేవన్నీనా. సో అన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ కొత్త బోగిలు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా నీట్గా ఉన్నాయి. ఇటు పక్క చూపిస్తుంది చూడండి. చాలా అంటే మీకు ట్రైన్ ఎంత ఫాస్ట్గా వెళ్ళినా మీకు దాని యొక్క అదే లైక్ కుదుపులు గిలుపులు తెలియకుండా చాలా స్మూత్గా వెళ్ళొచ్చు. ఈ న్యూ కోచెస్ చాలా అంటే చాలా ఎక్స్టెండ్గా ఉన్నాయి మామ. మనం ఆరామ్సే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఎంతో ట్రావెల్ చేయొచ్చు. ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏంటంటే ఈ ట్రైన్ అనేది మన పమ్మం బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తున్నాం. అసలు పమ్మం బ్రిడ్జ్ అంటే ఏంటనుకుంటున్నారు? రామేశ్వరం ఒక ఐలాండ్ని మన ఇండియాలో ఉన్న మెయిన్ ల్యాండ్తో కనెక్ట్ చేసి ఆ పమ్మం బ్రిడ్జ్ మామ. ఆ పమ్మం బ్రిడ్జ్ అనేది మన ఇండియాలో మస్ట్ డూ ట్రైన్ జర్నీస్ అదొకటి అనమాట. ఎందుకంటే అది బీచ్లో ఉంటుంది. లిటరల్ అయితే చాలా వెయిట్ చేస్తాను మార్నింగ్ ఎప్పుడు అవుతుందా, నేను ఎప్పుడో పమ్మం బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తాను, ఎప్పుడు వీడియోస్ చూపిస్తాను మీకేనే. వన్ ఆఫ్ ది బెస్ట్ మామ, మనకి లైఫ్ టైంలో మెమరీగా ఉండిపోద్ది. అండ్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే రీసెంట్గా 5 years బ్యాక్ ఆ పమ్మం బ్రిడ్జ్ని క్లోజ్ చేశారు. పాతది కొన్ని కరోషన్ ఇష్యూస్ కొన్ని అవ్వడం వల్ల నా పమ్మం బ్రిడ్జ్ ఇంకా ఇష్యూస్ ఉన్నాయి మామ. పాత బ్రిడ్జ్ అయితే ఒకసారి ట్రైన్ వెళ్తుండగా అలలో ఒక తుఫాన్ వచ్చి ట్రైన్ కూడా పడిపోయింది ఆ బ్రిడ్జ్ పైన. చాలా ఇష్యూస్ జరిగాయి. సో అవన్నీ రెక్టిఫై చేయాలని చెప్పి మన మోడీ గారు దాన్ని అంతా మోడల్ మళ్ళీ కొత్త బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశారు. సో ఇండియాస్ ఫస్ట్ వెర్టికల్ లిఫ్టింగ్ బ్రిడ్జ్ అనమాట. ఆ బ్రిడ్జ్ గురించి అంతా మీకు రామేశ్వరం వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఆ వీడియో కూడా చూడండి. చెప్పాను కదా మామ, ఈ రూట్లో ఫుడ్ అసలు దొరకడం లేదని చెప్పి. దొరికిన ఫుడ్ కూడా చాలా వర్స్ట్గా ఉంది. అందుకే ఒక దగ్గర ట్రైన్ ఆపితే ఈ కేక్ ప్యాక్స్ అవి తీసుకున్నాం. మీరు దయచేసి మాలాగా ఓసీగా వచ్చే కానీ ముందే ఈ స్నాక్స్ లాంటి ప్యాక్ చేసుకోనండి, లేదంటే మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీకు కూడా. అది మరి నైట్ అయింది, మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్ ఫ్రెండ్స్. మామ టైం అయితే 4:30 ఏమైంది. అయితే రామ్నాథ్పురం అయితే వచ్చాం. నీకు చెప్పాను కదా మామ, రామేశ్వరం బ్రిడ్జ్ ఆల్మోస్ట్ ఒక 5 years వరకు ఆపేశారని చెప్పి. సారీ మామ, అప్పుడే పడుకుని లేవడం వల్ల వాయిస్ అలా ఉంది, కొద్దిగా అడ్జస్ట్ అయిపోయింది. అంటే వర్కింగ్లో లేదని చెప్పి ఆ 5 years ఈ రామ్నాథ్పురం అనే స్టేషన్ మెయిన్ స్టేషన్గా యూజ్ చేశారు అనమాట. అంటే ఇక్కడ రామేశ్వరం ఎగ్జాక్ట్గా 50 kilometers ఉంటుంది. సో రామేశ్వరం వెళ్ళాల్సిన ట్రైన్స్ అన్నీ ఈ రామ్నాథ్పురం అనే స్టేషన్తో ఆపేశారు మామ. ఇదే ఆ స్టేషన్. దీన్ని ఈ 5 years చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారు. దీని నెక్స్ట్ స్టాపే మన పమ్మం బ్రిడ్జ్ మామ. జస్ట్ 20 minutes రీచ్ అయిపోతాం.
అన్న ఇదే అన్న పంబం బ్రిడ్జ్, బీచ్ పైన బ్రిడ్జ్ ఉంటా అంటారు కదా, ఇదే. సన్ రైజ్ లేదు, సన్ రైజ్ ఉంటుంటే లిటరలీ నెక్స్ట్ లెవెల్లో ఉండేను. ఆ పైన బస్సులు వెళ్తాయి అన్నమాట. ఇంట్లో మనం వెళ్తాం, ఏవైనా ఉంటాం. అయిపోయింది, వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఎన్ని వచ్చేస్తున్నాయి అమ్మా. లైట్ లేదన్న, లైట్ ఉంటే లిటరలీ ఇంకా బాగా కనపడుతున్నాం. ఏం చేద్దాం. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యింది మామ. ఈ పమ్మ బ్రిడ్జ్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం వచ్చా, కానీ ఈ పమ్మ బ్రిడ్జ్ లైట్ లేక లొకేషన్లో కనపడక చాలా మానసికంగా ఇబ్బంది పడ్డా. మీరు నాలాగా బాధపడకండి మామ. మీకు వీడియో ఎండింగ్లో ఒక టెక్నిక్ చెప్తా, ఆ టెక్నిక్ ఫాలో అయ్యారంటే మీరు కూడా నాలాగే ఈ పమ్మ బ్రిడ్జ్ డే వ్యూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. జస్ట్ వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియో లాస్ట్లో ఆ టెక్నిక్ చెప్తా. వచ్చేసమ్మా, వీఆర్ ఎట్ ఫైనలీ రామేశ్వరం స్టేషన్. ద వెయిట్ ఈజ్ ఓవర్. హలో మామ, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రామేశ్వరం. ఫైనల్ అయితే రామేశ్వరం అయితే రీచ్ అయిపోయాం. ఈ ట్రైన్లో ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే 5:40కి రావాల్సిన ట్రైన్ 5 o'clock వస్తుంది. దీంట్లో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇంకా బే వచ్చింది అనుకుంటారా, పమ్మం బ్రిడ్జ్ డే వ్యూ మిస్ అయిపోయాను. అదొక్కటే ప్రాబ్లం ఉంది ట్రైన్లోని. అది తప్ప మిగతా అంతా నెక్స్ట్ లెవెల్. ఈ జర్నీ అంతా చూపించాను, ట్రైన్స్ అన్నీ చూపించాను. సో మీరు ఏమో రామేశ్వరం లాస్ట్ మూమెంట్లో టికెట్లు దొరకలేదంటే ఈ ట్రైన్కి స్పెసిఫిక్గా ఈ ట్రైన్కి కన్ఫర్మ్ టికెట్లు నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయిపోతే 98% టికెట్ దొరికేద్ది. సో ఇక్కడ నుంచి రామేశ్వరం మనం ఎలా రెడీ అవ్వాలి, ఏం చేయాలని ఎవ్రీ డీటెయిల్ మాట్లాడుకుందాం. సో నాకు నేను నుంచి ఒక రిక్వెస్ట్, కొద్దిగా వీడియో లైక్ కొట్టారు అనుకో, మీరంటే నాంటి సోలో ట్రావెల్స్ అందరికీ ఆ వీడియో హెల్ప్ అవుద్ది. సో నెక్స్ట్ వీడియోలోనే రామేశ్వరం ఎక్కడ ఫ్రెష్ అప్ అవ్వాలి, రామేశ్వరం 2 days ప్లాన్ చేసుకొని ఆ మిగతా సంటిని మాట్లాడుకుందాం. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుసు మా, నువ్వు టెక్నిక్ గురించి వెయిట్ చేస్తున్నాను. టెక్నిక్ అంటే ఇదే పెద్ద టెక్నిక్ కాదు మా. రామేశ్వరం అండ్ ధనుష్కోడి 2 కలిపి జస్ట్ 6 to 7 hours మనం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మా. మన ఎర్లీ మార్నింగ్ 7 to 8 మధ్య ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసామా. అండ్ నేను 4:30 కల్లా మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. 5:30కి రామేశ్వరం నుంచి మధురైకి ఒక లోకల్ ట్రైన్ ఉంది మా. ఆ ట్రైన్ ఎక్కి అనుకో ఆరామ్కి పమ్మ వ్యూ అనేది ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సేమ్ బడ్జెట్లో మధురై కూడా కవర్ చేసేవచ్చు మా. నీ దగ్గర ఎక్స్ట్రా ఒక 500 to 600 ఉంటాయి. సో అప్కమింగ్ వీడియోస్లోని ధనుష్కోడి, రామేశ్వరం, మధురై ఇవన్నీ మన బడ్జెట్లో ఎలా కవర్ చేయాలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా. నా నుంచి కావాల్సింది ఒకటే, కొద్దిగా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం అనుకో, నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది. సో నేనేం తప్పులు చెప్పుకుంటే ఐఎమ్ రియల్లీ సారీ మామ. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెల్ విత్ స్క్రాప్ బాయ్. నేను ఒక లోకల్ ట్రైన్లో ట్రావెల్ చేసి అని చెప్పా కదా మా. ఆ ట్రైన్ ఇదే. ఎవ్రీడే 6:10కి రామేశ్వరంలో స్టార్ట్ అయ్యి అరౌండ్ 9:30 కల్లా మధురై రీచ్ అయిపోద్ది మా. సో ఆరామ్సే మన ట్రైన్లో ట్రావెల్ చేయొచ్చు. ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి ఖాళీగా ఉంటుంది. అలా మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది మా. డే టైంలో వ్యూ మిస్ అయినా ఈవినింగ్ ఇలా ఈ సన్సెట్లో ఆ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తే వచ్చే ఫీల్ నెక్స్ట్ లెవెల్ హే. మామా మీకు ఒక ఇంక్రెడిబుల్ ట్రైన్ జర్నీ నేను చూపిస్తాను. పంబం బ్రిడ్జ్, ఇంక్రెడిబుల్ ఇండియా అంటే ఇదే మామా. ర్యాంప్, కేర్ ర్యాంప్ చూడు కింద. వెనక్కి జరిగే భయం అవుతుంది. ఏదైనా సూపర్ రా ఫీల్. ఇది పంబం బ్రిడ్జ్ అంటే ఇది ఇండియా, ద ఇంక్రెడిబుల్ ఇండియా. రైడర్ నాకు ఒకసారి వెనక్కి వెళ్ది, వెనక్కి ఇక్కడ నుంచి ద ఇంక్రెడిబుల్ ఇండియా పంబం బ్రిడ్జ్. ఎంత భయంకరంగా ఉందో చూస్తున్నారా. ఇది మా మెమరీస్ అంటే, ఇది మూమెంట్ అంటే. లైఫ్లో నాకు ఇవి కావాలి. చూడండి ఆ కిలట ఎలా తగులుతున్నాయో కింద. రా మామా, మీకు ఎక్సైట్మెంట్లో డోర్ దగ్గర కూర్చొని వీడియోస్ తీసుకుంటాను. బట్ ఆల్వేస్ బీ కేర్ఫుల్ రా. ఎందుకంటే చిన్న తేడా జరిగినా మీ ఫ్యామిలీ చాలా పెద్ద లాస్ అవుద్ది. అనొచ్చు అన్న నువ్వు చేస్తున్నావు అన్నా, నువ్వు పెద్ద తోపు అని. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వీడియోలో చూడటానికి అది కనిపిస్తుంది కానీ నేను చాలా ప్రికాషన్స్ తీసుకుంటాను మావా. చెప్పడం నా బాధ్యత, వినప్పుడు అనేది ఇంక నీ ఇండివిజువాలిటీ. బట్ ఆల్వేస్ బీ కేర్ఫుల్ రా. ఎందుకంటే ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను, కొంత నాలుగా డోర్ దగ్గర కూర్చొని వీడియోస్ తీసుకోవడం నా స్టైల్లో చూస్తున్నాను. సో చెప్పడం నా బాధ్యత. ఆల్వేస్ బీ కేర్ఫుల్ రా. చిన్న తేడా అయినా మీ ఫ్యామిలీకి చాలా పెద్ద లాస్ అవుతుంది. ఇలా చెప్పాలనిపించింది, సో చెప్తున్నాను.